ఎందుకు వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలనే ఉద్దేశంతోనే కోటి సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉండే అక్క చెల్లెలందరూ కూడా, ఇక్కడ అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వద్దు ఎందుకని అడ్డపడుతున్నారనే విషయం మీకు అందరికీ కూడా తెలిసాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరుండే అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించితే, మీ పిల్లలందరూ కూడా ఎంబీబీఎస్ చదవడానికి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే అంతకుముందున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పార్ట్నర్షిప్ కింద, ప్రభుత్వం కిందనే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడంతో 17 మెడికల్ కాలేజీలు ఉంటే దగ్గర ఒక్కొక్క కాలేజీకి 100 మెడికల్స్ ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. మొత్తం 17 మెడికల్ కాలేజీకి 1700 మందికి ప్రతి సంవత్సరం కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు కావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎటువంటి డొనేషన్లు లేకుండా మీరు ఒకవేళ దీంట్లో మేనేజ్మెంట్ కోట కానీ ఏం కానీ ఉండదు. ఎవరైతే కష్టపడి చదువుతారో, ఎవరికైతే ర్యాంక్ అవుతుందో, మీ పిల్లలు ఎవరైతే కష్టపడి చదివి ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ 1700 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ మెడికల్ 5 కాలేజీలు కూడా ఇప్పుడు రన్ కావడం జరుగుతుంది. 2 మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 10 కాలేజీలు పూర్తి చేయడానికి కేవలం 5,000-6,000 కోట్లు ఉంటే, మొత్తం ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు అయితే 10 కాలేజీలకు 5,000 కోట్లు అయితే పూర్తయిన పరిస్థితి. అంటే ఇది ఎందుకు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్లోనే ఉండాలనుకుంటే, మీ పిల్లలు ఎవరైతే క్లవర్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. పేద ప్రజలు మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పోకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగా వైద్యం ఉంటుందో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అటువంటి వైద్యాన్ని కూడా మీ రాష్ట్రం నుండి పేద ప్రజలకు అందరికీ కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. కర్నూలు మనం జనరల్ హాస్పిటల్ అంతా మనం చూస్తే ఎంతమంది పేషెంట్ రోజు ఎంతమంది వైద్యం చేయించుకుంటున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. అదే గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఎంత డబ్బులు పేద ప్రజలు కట్టాల్సి వస్తుందో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. అంటే అటువంటి పేద ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా మెడికల్ కాలేజీలన్నీ కూడా శాంక్షన్ చేసిన ఘనత. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరూ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తారతమ్య భేదాన్ని గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం మీ పిల్లలందరూ కూడా మా పిల్లలతో పాటు చదువుకోవాలనే మనస్తత్వం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు మా పిల్లలతో కాదు మీరు చదవకూడదు, మీరు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉండాలని కోరుకున్నవాడు చంద్రబాబు నాయుడు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే ఆ గవర్నమెంట్ స్కూల్ ఏ కార్పొరేట్ స్కూల్ కూడా తీసిపోకుండా నాడు నేడు కింద స్కూళ్ళన్నీ డెవలప్ చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం అన్ని కూడా కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో కనిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం మీరు ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. మీ పిల్లలందరూ కూడా 8th క్లాస్ అయితే బైస్ కింద మీకందరూ కూడా ట్యాబులు ఇచ్చిన పిల్లలు కేవలం ధనవంతుల పిల్లలే కాదు ట్యాబులు యూజ్ చేసేది, పేదవాడైనా కూడా ఖచ్చితంగా ట్యాబులు యూజ్ చేయాలనే ఉద్దేశంతోనే 8th క్లాస్ చదివిన పిల్లలకు అక్కడ 8th క్లాస్ నుంచి ట్యాబులు ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అక్క చెల్లెలు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇంటి మంచి పనులు చేసినా కూడా మనం పబ్లిసిటీ లేకపోవడం, మనకు పొద్దున్న లేస్తానే మనం మంచి పని చేస్తాం కూడా
మనలను సమర్థించకపోవడంతో కాదు మనల్ని వ్యతిరేకించే మీడియా మన ముందర ఉంది కాబట్టి మనం చేసిన మంచి పనులు మాత్రం మనకి ఎవరికి కూడా గుర్తింపు లేని పరిస్థితి. ఇక్కడ నుండి అక్క చెల్లెలు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే బ్రాండీ షాపులన్నీ కూడా మీది కూడా ఎందుకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే బ్రాండీ షాపులను కూడా సంఖ్యను తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అయితే షాపుల సంఖ్య పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అనేది మాత్రం మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అందరూ మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏదో మొత్తం ఈ బ్రాండీ షాపులు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నాడు అని చెప్పడం జరిగింది. కానీ మీకోసం అనేది మాత్రం ఇక్కడ ఉండే అక్క చెల్లెళ్ళు మర్చిపోవద్దండి. మీ భర్తలు తాగకుండా కేవలం తక్కువ రేటు ఉంటే 2 క్వార్టర్లు 3 క్వార్టర్లు తాగుతారు. అటువంటి వాళ్ళు ఒక్క క్వార్టర్ తాగడానికే డబ్బులు ఉంటాయి కాబట్టి ఎక్కువ డబ్బులు రేటు పెడితే తక్కువ తాగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ పని చేస్తే మాత్రం మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మాత్రం తాగే వాళ్ళందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేసినారని మాట్లాడుతున్నారు. కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి. మొత్తం ఈరోజు ఉండే బ్రాండీ షాపులన్నీ కూడా గవర్నమెంట్ బాటలు 3 అయితే దానికి మధ్యంగా ఒక నకిలీ మద్యం బాటలు, ఒక క్వార్టర్ బాటలు మొత్తం కూడా ఈరోజు 1000 కోట్లు ఈరోజు నకిలీ మద్యాన్ని తయారు చేసిన అమ్మిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అందరం కూడా చూడుందండి. ములకల్ చెరువులో మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నాయకుడే ఫ్యాక్టరీ పెట్టి మొత్తం ఈ రాష్ట్రంలో అంతటా కూడా అక్కడక్కడ మొత్తం ప్రాంతాల్లో ఫ్యాక్టరీ మొదలుపెట్టి సప్లై చేసిన పరిస్థితి ఈరోజు మనం బ్రాండీ షాపులలో చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెప్తారో ఒక్కసారి అక్క చెల్లెలు మీరందరూ కూడా ఆలోచించాలి. మేము మీకు మంచి పరిపాలన ఇస్తాం, మీకు అన్ని విధాలా మేము సాయం చేస్తామని చెప్తాం తప్ప మీ భర్తలకు మంచి మందు తాగడానికి మేము మంచి అవకాశం ఇస్తాం, మీకు తక్కువ రేటుకు మద్యాన్ని సప్లై చేస్తాం, క్వాలిటీ మంది ఇస్తామని చెప్పే రాజకీయ నాయకులను మనం ఇప్పుడు చూస్తున్నామంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించమని అక్క చెల్లెలందరినీ కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అవి చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కోట్లు సంపాదిస్తారని చెప్పడం. ఆ రోజు మీరు ఇక్కడ ఉండే అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఆ రోజు ప్రభుత్వ షాపులు మనం జరపడం జరిగింది. ఆ రోజు ఎంత ఆదాయం వచ్చిందో ఈరోజు అంతకంటే ఎక్కువ రావాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ రోజు సేల్స్ మనం ప్రభుత్వం ఎంత సేల్స్ అమ్మిందో అంతకంటే 20% సేల్స్ అమ్మాల్సిన అవసరం కానీ ఆనాడు జగనన్న ఎంత అమ్మితే అంతకంటే దానికంటే ఒక 2% 3% తప్ప ఎక్కువ మద్యం అమ్మలేదంటే మాత్రం ఎంత నకిలీ మద్యం వస్తుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేశాను. ఈరోజు బ్రాండీ షాపులంతా కూడా మనం చూస్తే మొత్తం అంతకుముందు మనకు చాలా వరకు కళ్ళు కాంపౌండ్ అన్ని చూడడం జరుగుతుంది. కళ్ళు కాంపౌండ్లో కూర్చొని ఆనే బజ్జీలు వేయడం, ఆనే కడ్డీలతో మాంసం కాల్చి ఆనే కళ్ళు తాగిన వాళ్ళందరూ కూడా కళ్ళు కాంపౌండ్లో కూర్చొని తాగిన వాళ్ళని ఆ పరిస్థితుల్లో మనం చూడగలిగినాం. ఈరోజు బ్రాండీ షాపుల దగ్గర మాత్రం ఆనే క్వార్టర్లు ఓపెన్ చేసి పక్కనే బజ్జీలు వేసేవాళ్ళు కానీ లేకుంటే నాన్ వెజిటేరియన్ తయారు చేసేవాళ్ళు కానీ ఆనే పెట్టి ఆ నలుచుకోవడానికి కూడా ఇచ్చిన పరిస్థితి ఈరోజు బ్రాండీ షాపుల మీద దగ్గర ఉంటే ఆ రోడ్లమ్మడి కూడా ప్రజలు పోవడానికి ఇబ్బందిన పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూడడం జరుగుతుంది. అందుకే నేను ముఖ్యంగా ఇక్కడ ఉండి అక్క చెల్లెలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎవరి పరిపాలన బాగుంది, మేము చెప్పింది ఎంతవరకు నిజమనేది మాత్రం మీరందరూ కూడా మీరు ఎంతవరకు నిజాలు తెలుసుకోవాలని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నాడు, బియ్యము అన్నీ మొత్తం నిత్యావసర వస్తువులు అన్నీ పెంచినారని చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ఏమన్నా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏమన్నా రేట్లు తక్కువైనాయా? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు ఏ రేట్లకి ఇచ్చినాం,
అంతకంటే ఎక్కువ రేట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గమనించాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఆనాడు జగన్